అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని గూర్చి వింటున్నప్పుడు నీ హృదయం రోజు రోజుకి కఠినమైపోతుందా లేక మెత్తపడుతుందా? ఇంత మంచి దేవుణ్ణి నేను ఎందుకు దూరం చేసుకుంటున్నాను? ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి నేను ఎందుకు కాదనుకుంటున్నాను? ఇంతగా కనికరించి నా జీవితాన్ని ఉద్ధరించడానికి సిద్ధపడుతున్న దేవుణ్ణి, సిద్ధంగా ఉన్న దేవుణ్ణి నేనెందుకు చేతులారా దూరం చేసుకుని నష్టపోతున్నాను అనే ఆలోచన నీలో వస్తుంది అంటే నీ మనసు మెత్తనవుతుంది అని అర్థం. కల్వరి టెంపుల్కి వచ్చిన కాడి నుంచి చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మాకు ఎన్నో మేలు చేశాడు దేవుడు. మాకు దైవజనులు ఎంతగానో మమ్మల్ని వాక్యాలతో బలపరుస్తున్నారు. రోజు వాక్యం మేము ఇంటికాడ కూడా లైవ్లో రోజు పెట్టుకుంటున్నాం, దూరం రాలేకపోయినప్పటికీ. మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. అయ్యగారి వాక్యం వలన కుటుంబాలు కట్టబడతాయి, యవనస్తులు మారుతారు. మాలాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో కట్టబడుతున్నాయి. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచరించిన వాళ్ళు మారుతున్నారు. దైవజనులకు వందనాలు. నేను ఇక్కడికి వచ్చినాక చాలా మేలు పొందుకుంటున్నాను. మా అమ్మాయికి అంతకుముందు ఉద్యోగం చేసింది, మానేసింది ఆరోగ్యం బాగోక. మళ్ళీ ఇక్కడికి వచ్చిన 2 నెలల్లోనే మా అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. నేను ఎంతో సంతోషపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అయ్యగారికి వందనాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక.